సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కంపెనీ మాదక ద్రవ్యాల కేసు డొంక కదులుతూనే ఉంది. ఈ ఆక్వా కర్మాగారంలో సిబిఐ దాడులు జరుగుతున్న సమయంలో ఒక బస్సు బయటకు రావడం సంచలనంగా మారింది. సదరు బస్సు 2 రోజుల తర్వాత మూలపేటలోని మరో ప్రదేశంలో పార్కింగ్ చేసి ఉండటం కలకలం సృష్టించింది. అందులో ఏముందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బస్సును పరిశీలించారు. రికార్డులు, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్, మదర్ బోర్డులు, కొన్ని రికార్డులు ఆ బస్సులో ఉండటం గమనించారు. సంధ్య ఆక్వా సంబంధించిన బస్సు 4 రోజులుగా ఒకే చోట పార్క్ చేసి ఉండటంతో అధికారులకు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఈ పేరు చెప్పగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మాదక ద్రవ్యాల విషయంలో అలజడి జరుగుతుంది. వేల కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు ఇలాగా విశాఖపట్నం పోర్టులో దిగాయన్న చెప్పేసి జరుగుతున్న ధర్మిలో వాటి అనుబంధ సంస్థలు సంధ్య ఆక్వాకు చెందిన అనుబంధ సంస్థలైన కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అయితే కాకినాడలో సిబిఐ అధికారులు 7 అధికారుల బృందం శుక్రవారం తనిఖీ చేసింది. ఆ తనిఖీల సందర్భంగా స్థానిక పోలీసుల సాయంతో పరిశ్రమని జల్లెడ పట్టే కార్యక్రమం చేశారు. సాధారణంగా ఈ కాకినాడలో అంటే ఎస్సీజెడ్ మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వాలో కేవలం రొయ్యల ఎగుమతి మాత్రమే అవుతుంది. రొయ్యల తయారీ పరిశ్రమ అయితే లేదు. అయితే అధికారుల తనిఖీలో మాత్రం ఆ డ్రై ఈస్ట్ పౌడర్ ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారు అన్న తనిఖీలో భాగంగానే సంధ్య ఆక్వా మూలపేటకు కేసీజెడ్కి ఇచ్చేశారు. ఈ బస్సులో మదర్ బోర్డులు, అలాగే అనేక రికార్డులు, చెక్ బుక్లు చాలా ఉన్నాయి ఇందులో. అంటే ఇవి పనికొచ్చేవా పనికిరానివా అన్న తెలియదు ఒక విషయం. రెండోది, పరిశ్రమ నుంచి బయటికి బస్సు ఎలా వచ్చింది మన దగ్గర, మా విజువల్ కూడా మన దగ్గర ఉంది. అది మనం ప్లే చేస్తాం కూడాను. ఆ విజువల్ చాలా స్పష్టంగా ఈ బస్సు బయట రావడం అంటే 1 గంట ఆ సమయంలో 12:30, 1 గంట సమయంలో ఆ బస్సు బయటకు వచ్చింది. అప్పుడు రికార్డులో మనకు బస్సులు అట్టపెట్లు కనబడుతుంటాయి. అయితే ఈ బస్సు నేరుగా ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది, జనావాసాల్లోకి మూల ప్రదేశంలోకి వచ్చి ఇక్కడ ఎందుకు ఆపేశారు? అయితే ఇక్కడ బస్సు డ్రైవర్ పరిసరాల్లో అదిగొంటున్నట్టు ఈ బస్సు ఇక్కడ పెట్టేసి తను కుటుంబంతో సహా పరారైనట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే కనుక పోలీసులు మాత్రం మీడియా ఇచ్చిన సమాచారం మేరకు వాహనం తనిఖీ చేయడానికి వచ్చామని చెప్తున్నారు. ఇందులో ఏముంది అన్నది ఇంకా పై స్థాయి అధికారులు రావడం కానీ తనిఖీ చేయడం కానీ జరగలేదు. అయితే ఈ బస్సులో మాత్రం కంప్యూటర్కి చెందిన రికార్డులు, కొన్ని బుక్లు అంటే ఆఫీస్ టైంలో ఇన్ అవుట్ రాసేవి, అలాగే కొన్ని రకాల రికార్డులు ఉన్నాయి, చెక్ బుక్లు ఉన్నాయి. ఇవన్నీ ఏంటన్నది అధికారుల పరిశీలన తెలుస్తుంది. అంటే వాస్తవంగా వీటిని పరిశీలిస్తే కనుక మనం నిజంగా ఈ రికార్డులు కంపెనీ నుంచి బయటకు వస్తే కనుక ఈ పాటికి జాగ్రత్త పడి ఉండాలి. అలా కాకుండా బస్సు ఇక్కడ పెట్టేశారు అంటే అసలైన మాయమైపోయి పనికిరాని ఇక్కడ వదిలేశారా? ఈ వదిలేయడం కూడా ఎందుకు వదిలేరు అని అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇవన్నీ పనికిరాని అయితే బస్సు ఇక్కడ ఎందుకు పెట్టారు? ఈ 3 రోజులకి సమయం కూడా ఉంది, అయినా సరే ఎందుకు జాగ్రత్త పడలేదు? అంటే కేసుని తప్పుదో పట్టించడానికి జరుగుతున్న ప్రయత్నమా, లేకపోతే నిజంగానే కంగారు పడి వదిలేసి వెళ్ళిపోయారా? అనేక ప్రశ్నలకు ఇక్కడ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బస్సు శుక్రవారం సిబిఐ అధికారుల బృందం తనిఖీ చేసింది. అలాగే ఏమీ దొరకలేదు, కొన్ని నమూనాలు సేకరించామని చెప్పేసి మీడియాకి ఏమాత్రం చెప్పకుండా వెళ్ళడం జరిగింది. అయితే ఈ బస్సు మాత్రం అధికారులు తనిఖీలు చేస్తుండగానే బయటకు వచ్చిన బస్సు జస్ట్ ఒక 4-5 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఇటేపు రావడం, ఈ జనావాసాల మధ్యలో ఖాళీ ప్రదేశంలో ఉంచేసి వెళ్ళడం జరిగింది. అయితే రికార్డులు అంటే ఈ బస్సు కూడా పెద్దగా దానికి జాగ్రత్త పడడానికి కూడా తాళాలు కూడా ఏమీ లేవు, కానీ చార్జ్ చేసే పదార్థాలు కూడా ఇందులో పెద్దగా ఏమీ లేవు. ఓన్లీ కంప్యూటర్ హార్డ్ డిస్క్లు ఉన్నాయి, కంప్యూటర్ మదర్ బోర్డులు ఉన్నాయి, అలాగే కొన్ని చెక్ బుక్లు, రికార్డులు ఇవే కనబడుతున్నాయి తప్పించి పనికొచ్చే పెద్ద సరంజామా కనబడట్లేదు. అయితే ఈ బస్సులో ఇవన్నీ ఎందుకు వదలాల్సి వచ్చిందన్నది మాత్రం $1000 ప్రశ్న అని చెప్పుకోవాలి. అంటే స్పష్టంగా మనం ఇక్కడ ఆలోచించాల్సి వచ్చింది ఏంటంటే సిబిఐ అధికారులు ఉండగానే ఈ బస్సు బయటికి ఎలాగ వచ్చింది, మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ బస్సు ఇక్కడ ఎందుకు ఆఫ్ చేసి రికార్డులు ఇలా వదిలేసి వెళ్ళడం ఎందుకు వచ్చింది? దీనికి రక్షణ ఏమీ లేకుండా, కనీసం డ్రైవర్ కూడా ఇక్కడ లేకుండా ఎందుకున్నాడు? కంపెనీ వాళ్ళు ఇందులో ఏమున్నాయని చెప్పడానికి కూడా ముందు రాకపోవడం. మూడో ప్రశ్న, ముఖ్యంగా స్థానిక పోలీసులు ఇక్కడ దీన్ని స్వాధీనం చేసుకున్న పై స్థాయి అధికారులు వచ్చి పంచనామా చేయలేదు ఇప్పటి వరకును. దీన్ని బట్టి ఈ కేసులో స్పష్టమైన ఆధారాల్లో వీటిలో కొన్ని ఉన్నాయా, లేకపోతే కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందా? త్వరలోనే బయటపడే అనేక అవకాశాలు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురాని, మూలపేట. ఇలా సంధ్య ఆక్వా బస్సు మన డ్రగ్స్తో ఇక్కడ ఉందని చెప్పేసి అలా మన చక్కర్లు కొడుతుందో మాకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ మూలపేట వచ్చి బస్సుని వాళ్ళ డ్రైవర్ నది రప్పించి బస్సు నది చెక్ చేసి అందులో ఈ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, అలాగే రికార్డ్స్, అలాగే కాటన్ బండిల్స్ మనకు ఈ కంపెనీకి సంబంధించి ఉన్నాయి. ఈ వాళ్ళని ఎంక్వైరీ చేయగా మన కంపెనీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ కాకినాడ నుంచి వస్తుంది. ఈ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఇక్కడ మా సూపర్వైజర్ మహేష్ అని చెప్పేసి ఇక్కడ పక్కన ఇల్లు మా ఇంటి దగ్గర పెట్టించాం సార్. మా ఈ కంపెనీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అవి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో అయితే అనుమానించిన దగ్గర ఏమీ లేవు. ఏమంటే వాళ్ళ కంపెనీ వాళ్ళకి పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం అంతా విచారణ చేస్తాం.